రైతన్నలకు నమస్కారం. ఈరోజు అయితే మనము దున్నిన కొయ్యకాలు దీంట్లో గడ్డితో సహా అట్లే ఉండే కొంత గడ్డి, ఇదంతా కూడా మనము రూట్ బెటర్ వేయించి ఈ గడ్డినంతా దీంట్లో కలిపే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇది సూపర్గా మనము ఎరువు వేసినట్టుగానైతే పనిచేస్తుందని సైంటిస్టులు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన విధంగానే మనమైతే రూట్ బెటర్తో అయితే దీంట్లో కలిపేస్తున్నాం. అట్లే దీంట్లో పెసర్లు కూడా తీసుకొచ్చి చల్లడం జరిగింది. ఇక్కడ 25 కిలోల పెసర్లు సుమారుగా మనము ఒక 4.5 ఎకరాలకు తీసుకొచ్చి అయితే చల్లినాం. అలాగే దీంట్లో ఉన్న కొయ్యకాళ్ళు ఏదైతే గడ్డి కొయ్యకాలను అంటుపెట్టకుండా మనము భూమి కాలుష్యము, వాయు కాలుష్యం కాకుండా మొత్తం అయితే రూటబెటర్తో అయితే దీంట్లో కొట్టేయడం జరుగుతుంది. దయచేసి రైతన్నలు ఎవరైనా సరే వాళ్ళ యొక్క వరి కొయ్యకాలను తగలబెట్టకుండా ఇట్లా రూటబెటర్తో భూమిలో కలియదున్నట్టయితే ఈ వరి కొయ్యకాలు ఉండే పోషకాలు ఏవైతే ఉన్నాయో ఈ భూమిలోకి చేరి వచ్చే సీజన్లో వేసే ఏ పంటకైనా అవి మంచి దాంట్లో ఉన్న పోషకాలు అన్నింటినీ కూడా వచ్చే సీజన్ వరకు అందిస్తాయని, అలాగే ఏ రైతు కూడా ఈ వరి కొయ్యకాలను తగలబెట్టకుండా ఉన్నట్టయితే మరి వాతావరణ కాలుష్యమే కాకుండా ఈ భూమి కాలుష్యాన్ని కూడా తగ్గించడం వల్ల మొత్తం, అలాగే భూమిలో ఉండే ఏవైతే రైతు మిత్రులు అనే వానపాములు కావచ్చు, ఇంకేమైనా మనకు పంటకు సహకరించే పురుగులు కావచ్చు, ఇవన్నీ సూక్ష్మజీవులు కావచ్చు చనిపోవడం జరుగుతుంది. బ్యాక్టీరియా మనకు నత్రజని స్థిరీకరించే బ్యాక్టీరియా కావచ్చు, ఇంకేదైనా భూమిలో ఉండే బ్యాక్టీరియా కావచ్చు నశించడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు మరి వాళ్ళ యొక్క ఏదైతే వరి క్షేత్రం కోసిన క్షేత్రాలు ఉన్నాయో వాటిని మరి తగులబెట్టకుండా మరి ఇట్లా భూమిలో కలియదున్నాలని, అలాగే దాంతో పాటుగా పచ్చిరొట్ట ఎరువులు కావచ్చు, లేకపోతే జీలుగా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా జనుము కావచ్చు, లేదంటే పెసార్లు కావచ్చు వేసుకొని మరి భూమిని ఇంకొన్ని రోజులు మనకు ఏ విధంగా అయితే మన పూర్వీకులు మనకు అందించారో అట్లే మరి మనము కూడా మన తర్వాత తరానికి మనకు ఏ విధంగానైతే వాళ్ళు మంచి ఏ విధమైన కాలుష్యం లేని భూమిని అందించారో మనం కూడా ఆ విధంగా అందించాలని కోరుకోవడం అయితే జరుగుతుంది. అలాగే దీన్ని ఏమంటామంటే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదైతే మనం అనుభవిస్తున్నామో మనం అనుభవించే దాన్ని కూడా తర్వాత తరం కూడా అనుభవించాలనేది దీని యొక్క ఉద్దేశం. కాబట్టి మరి రైతు మిత్రులు ఎవరు కూడా వాళ్ళ యొక్క కొయ్యకాలను తగులబెట్టకుండా కొంచెం ఖర్చు అయినా సరే వాటిని భూమిలో ఇట్లా రూటబెటర్తో కలియదున్నాలని కోరుకోవడం అయితే జరుగుతుంది. దీన్ని అందరూ పాటిస్తారని మరి దీన్ని కొంతమందికి షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్.